హాయ్ ఫెలోస్ గైస్, నిన్న నైట్ మనకి iOS 18.2 ఆర్సీ అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆర్సీ అంటే రిలీజ్ క్యాండిడేట్. ఇక్కడ నేను ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నా. మరి నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది భయ్య. సో లేటెస్ట్ మోడల్ అయితే తీసుకున్నా కదా, దీంట్లో మనకి ఆల్మోస్ట్ 7.5 జీబీ దాకా నాకు అప్డేట్ అయితే వచ్చింది భయ్య. మరి ఈ అప్డేట్లో మనకి బీటా వర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ మనకి డెవలపర్ బీటా యూజ్ చేస్తున్నాను నేను దీంట్లో. మరి ఇంతకుముందు వచ్చినటువంటి బీటా అన్ని అప్డేట్స్లో కలిపి ఒక లేటెస్ట్ వర్షన్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్సీ వర్షన్స్ అనేవి స్టేబుల్ వర్షన్‌కి ముందు వస్తాయి భయ్య. అంటే మీ యొక్క ఐఓఎస్ మొత్తం ఇంకొకసారి ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇంత పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. మరి దీంట్లో లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయి. మరి నెక్స్ట్ వీక్ అంటే మండే రోజు మీకు పబ్లిక్ వర్షన్ లేదంటే స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేస్తారు. సో అంతవరకు వెయిట్ చేయండి. ఆర్సీ వర్షన్ అనేది జస్ట్ ఫీచర్స్ అయితే చూసుకోండి. ఏ అప్డేట్స్ దీంట్లో మనకు వచ్చాయని చెప్పి. మరి దీంట్లో కూడా ఏమైనా చిన్న చిన్న బగ్స్ ఉంటే అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాతనే మీకు స్టేబుల్ వర్షన్ మండే రోజు రిలీజ్ చేస్తారు. మరి మండే వచ్చినటువంటి అప్డేట్‌లో మీకు ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, ఇక్కడ నేను ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూసారంటే సో మోడల్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఐఓఎస్ వర్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బిల్డ్ నెంబర్ వచ్చి 22C150. సో మనకి ఇక్కడ ఏ గాని, బి గాని, సి ఇలాంటివేమి రాలేదు. దాని అర్థం ఏంటంటే మనకు ఆర్సీ వర్షన్ రిలీజ్ అని చెప్పి, అంటే రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ మండేలో మీకైతే స్టేబుల్ వర్షన్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు మోడమ్ ఫిర్మ్‌వేర్ అనేది చేంజ్ అయింది. 1.21.05 ఇంతకుముందు 04 అయితే ఉండింది. సో ఇప్పుడు చేంజ్ అయింది. మరి అవైలబుల్ స్టోరేజ్ కూడా 199 జీబీ అయితే వచ్చింది. ఇక స్టోరేజ్‌లో చెక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి ఐఓఎస్ ఎంత తీసుకున్నది ఇక్కడ కనబడుతుంటుంది. ఇక్కడ ఐఓఎస్ అనేది 17.57 జీబీ అయితే తీసుకుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే యాపిల్ ఇంటెలిజెన్స్ 2.9 జీబీ తీసుకుంది. ఐఓఎస్ 12 జీబీ తీసుకుంది. సో టోటల్‌గా ఎంత జీబీ తీసుకుంది. మరి యాపిల్ ఇంటెలిజెన్స్ 16 లేదంటే 15 ప్రో లేదంటే 15 ప్రో మ్యాక్స్ మోడల్ కంటే పాత మోడల్స్‌కి మనకు రాదు కదా! మరి వాటికైతే ఇంత తీసుకోదు భయ్య, తక్కువే వస్తుంది. మరి కంప్లీట్‌గా అప్డేట్ అయిన తర్వాత దీంట్లో చేంజెస్ అయితే చాలానే వచ్చాయి. ఇన్‌ఫాక్ట్ బీటా 1, బీటా 2, బీటా 3 ఇలా అన్ని బీటాస్‌ని కలుపుకొని మనకు ఆర్సీ రిలీజ్ చేస్తారు కదా! సో నెంబర్ ఆఫ్ చేంజెస్ అయితే ఉన్నాయి. మొట్టమొదట మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ప్లే గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించారంటే నేను నెంబర్ ఆఫ్ ఫోటోస్ అయితే క్రియేట్ చేస్తాను. చాలా అద్భుతంగా ఫోటోస్ అయితే వస్తున్నాయి భయ్య. సింపుల్‌గా మనకి ప్లస్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ డిస్క్రైబ్ అన్ ఇమేజ్ ఆర్ యాడ్ ఏ సజెషన్ ఫ్రమ్ ద లిస్ట్ అని కనబడుతుంది. మరి ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్‌ని డిస్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి సజెషన్స్ నెంబర్ ఆఫ్ ఇచ్చారు చూడండి. మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఇక్కడ డిజైన్ అవుతూ ఉంటుంది అది. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, రోబోట్, తర్వాత వచ్చి స్వెట్ బోర్డ్, ఇక షో మోర్ మీద క్లిక్ చేసామంటే నెంబర్ ఆఫ్ కనబడుతూ ఉంటాయి. తర్వాత పార్టీ, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశాను. కావాలంటే ఇక్కడ మీరు ప్రొఫైల్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అపియరెన్స్‌లో కూడా ప్రొఫైల్స్ నెంబర్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు నచ్చిన ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే లైవ్‌లో మనకి ఫోటో అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ ఫీచర్ చాలా మందికి రాలేదని చెప్తున్నారు. సో వచ్చినట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇది. ఇంకా మనం ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేసుకొని చూజ్ ఎ ఫోటో అని క్లిక్ చేసుకొని మన ఓన్ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాంపుల్ కోసం నేను ఏదో ఒక ఫోటోని అయితే తీసుకుంటాను. సో ఇక్కడ నా ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఫోటో ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది అది. నా ఫోటోతో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి దాన్ని డిజైన్ చేసుకొని ఇలా డిజైన్ చేస్తుందనమాట. సో అద్భుతంగా ఉంటుంది భయ్య. మీకు రకరకాల డిజైన్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మీకు నచ్చిన ఫోటోని తీసుకోవచ్చు. సో ఇదైతే నాకు నచ్చింది. ఓకే, ఇలా మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఈజీగా ఈ కొత్త ఆప్షన్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. మీరేం డిస్క్రైబ్ చేసే పని లేకుండానే ఆప్షన్స్ అయితే ఇచ్చారు కాబట్టి దీని ద్వారా మనకి అద్భుతంగా ఒక మంచి ఫోటో అనేది డిజైన్ చేస్తుంది భయ్య. సో ఈ ఫీచర్ అయితే అద్భుతంగా నచ్చింది నాకు. ఇక ఇలాంటి ఫీచరే మనకి ఐఎంఎస్ఎస్‌లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించారంటే నేను నా ఫ్రెండ్‌తో సింపుల్‌గా చాట్ చేశాను. సో ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇమేజ్ ప్లే గ్రౌండ్ అని కనబడుతుంది. సో దీని ద్వారా కూడా మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఇమేజెస్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి కీబోర్డ్‌లోనే సింపుల్‌గా మనకి ఇమోజెస్ ఉంటాయి కదా! సో జెన్‌మోజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మార్క్ కనబడుతుంది కదా! సో దీన్ని క్లిక్ చేసామంటే డిస్క్రైబ్ అని చెప్తుంది. సింపుల్‌గా డాగ్ విత్ క్యాట్ ఫైట్ అని చెప్పి ఈ విధంగా నేను టైప్ చేశాను. టైప్ చేసి డన్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి జెన్‌మోజ్ అయితే క్రియేట్ అయిపోతుంది. చూసారా? ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. దీంట్లో మీకు నచ్చినటువంటి దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా మనకి బీటా వర్షన్‌లోనే ఉంది భయ్య. సో కంప్లీట్‌గా మనకి అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే మనం ఇచ్చినటువంటి ఈ డిస్క్రిప్షన్‌ని అది సరిగ్గా అయితే తీసుకోవట్లేదు. నేను ఫైట్ అని టైప్ చేశాను కానీ సింపుల్‌గా ఇక్కడ మనకి కలిసి ఉన్నట్టు ఫోటోస్ అయితే వస్తున్నాయి. మరి కంప్లీట్‌గా వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. సింపుల్‌గా యాడ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఇది మనకు వచ్చేస్తుంది. దీన్ని సెండ్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్‌కి. ఇలా జెన్‌మోజెస్ అనేవి ఐమోజెస్‌లో కూడా వచ్చేసాయి. ఇక సిరికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అదేంటంటే మనకి సిరిలో చాట్ జీపీటీ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. చూడండి, డిస్క్రైబ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ విత్ చాట్ జీపీటీ. చూసారా? వర్కింగ్ విత్ చాట్ జీపీటీ అని కనబడుతుంది. సో ఆటోమేటిక్‌గా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని నేను ఏం చెప్తున్నానో అదంతా కూడా ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో ఇలా మనకు కనబడుతుంది. మీకు కావాలంటే కాపీ కూడా చేసుకోవచ్చు ఇలా.
సో, కాపీ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇది కూడా కొత్త ఆప్షన్ వచ్చేసింది. మీరు కావాలనుకున్నప్పుడు ఈజీగా మనం సిరి నుంచి చాట్ జీపీటీలో వర్క్ చేసేటట్లు చూసుకోవచ్చు. ఇక దీని తర్వాత మెయిల్‌కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించారంటే మనకి కేటగరైజ్ అయితే చేశారు టాప్‌లో. సో, మంచి యానిమేషన్స్‌తో కేటగరైజ్ అయితే చేశారు భయ్య. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఐకాన్స్ కూడా మనకి స్క్వేర్ ఐకాన్స్ ఇంతకుముందు ఉండేవి. స్క్వేర్ కాకుండా ఇప్పుడు లైట్‌గా సైడ్స్ అన్ని కూడా స్లైట్ రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అన్నిటిని మీరు ఒకటే చోట చూసుకోవాలనుకున్నట్టయితే ఆల్ అప్డేట్స్ మీద చూసుకోవచ్చు. ఇలా. ఇక దీంతో పాటు ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కేటగరీస్ కావాలా, లిస్ట్ వ్యూ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా లిస్ట్ వ్యూ అయితే మొత్తం వచ్చేస్తాయి. కేటగరీస్ అయినట్టయితే ఇలా కేటగరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా ఒక మేజర్ చేంజ్. తర్వాత మ్యూజిక్ సంబంధించి ఇంకో కొత్త ఆప్షన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎవరైనా ఈ యాపిల్ మ్యూజిక్‌లో సాంగ్స్ వింటున్నట్టయితే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చినటువంటి సాంగ్స్‌ని మనం సింపుల్‌గా మూడ్స్‌లో ద్వారా కూడా అంటే సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి మెలోడీ సాంగ్స్. ఇలా సెర్చ్ చేసామంటే ఆటోమేటిక్‌గా మెలోడీకి సంబంధించిన సాంగ్స్ అన్ని కూడా ఇలా కేటగరీస్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్‌గా స్లీపీ సాంగ్స్ ఇన్ యాపిల్ మ్యూజిక్ అని టైప్ చేశాను. ఆటోమేటిక్‌గా మనకి మంచిగా నిద్ర పట్టేటట్టు ఒక స్మూత్ మ్యూజిక్ ఉండేటువంటి సాంగ్స్ అని కూడా ఈ విధంగా మనకి కేటగరైజ్ అయితే చేస్తారు. సో, ఇలాంటి ఆప్షనే మనకి యాపిల్ టీవీలో కూడా తీసుకొచ్చారు భయ్య. మనం సెర్చ్‌లో వెళ్ళి ఇక్కడ మన మూడ్‌ని బట్టి లేదంటే కేటగరీని బట్టి ఈజీగా సెర్చ్ కూడా చేసుకోవచ్చు. చూడండి యాక్షన్ టీవీ సీరీస్ ఇలా సెర్చ్ చేసామంటే ఆటోమేటిక్‌గా యాక్షన్ టీవీ సీరీస్‌కి సంబంధించిన అన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇలా మీకు నచ్చినటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకునే విధంగా మనకి ఈ రెండిట్లో కూడా ఆప్షన్ తీసుకొచ్చారు. ఇక దీని తర్వాత ఫోటోలు కూడా ఒక బెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చారు. అదేంటంటే మీరు ఫోటోస్‌లో వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసుకొని ఉంటారు కదా! సో, ఆటోమేటిక్‌గా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో, రీసెంట్‌గా నేను రికార్డ్ చేశా వీడియో అనేది. మరి దీన్ని మీరు కావాలంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక దాంతో పాటు ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి వీడియో అయిపోయింది కదా! వీడియో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా లూపింగ్ టైప్‌లో అంటే అదే ఆటోమేటిక్‌గా మళ్ళీ లూప్ వీడియో ప్లే అవ్వట్లేదు. సో, దీనికోసం ఒక బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దీనికోసం సెట్టింగ్స్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఫోటోస్‌లో అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది భయ్య. దీనికోసం యాప్స్‌లో వెళ్దాం. యాప్స్‌లో వెళ్ళిన తర్వాత ఫోటోస్‌లో వెళ్ళిపోదాం. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అదే లూప్ వీడియోస్. సో, దీన్ని గనుక ఎనేబుల్ చేసామంటే ఇలా మనం ఏదైనా వీడియోని కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్‌గా అదే లూప్ లాగా తీసుకుంటుంది. ఇటువంటి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో చాలా ఓల్డ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం ఐఓఎస్ ఫీచర్స్ మనకి లేటెస్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో, ఇవే ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇక ఫోటోస్‌కి సంబంధించి ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత యుటిలిటీస్‌లో మనకి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కేటగరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి రీసెంట్‌లీ వ్యూడ్ ఉన్నాయి కదా! సో, దీన్ని క్లిక్ చేసామంటే మనం రీసెంట్‌గా ఏవైతే ఫోటోస్ చూసామో అవన్నీ కనబడుతుంటాయి. ఇక ఈ హిస్టరీని డిలీట్ చేసుకోవాలంటే మనకి డిలీట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిమూవ్ ఆల్ ఫ్రమ్ రీసెంట్‌లీ వ్యూడ్. సో, ఇలాంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. రీసెంట్‌లీ వ్యూడ్ చేసిన ఫోటోస్ అన్నీ కూడా. వాటితో పాటు ఫోటోస్‌లో ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు భయ్య. అదేంటంటే మీరు ఏదైనా ఫోటో ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి ఫుల్ ఫోటో అయితే వచ్చేది కాదు. మనం మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి గ్యాప్స్ అయితే వచ్చేవి పైన, కింద. ఇప్పుడైతే అలాంటి గ్యాప్స్ అయితే ఏం లేవు భయ్య. అలాగే కింద మనకి స్లైడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ గమనించారంటే స్లైడ్ ఇస్తున్నారు కదా! సో, స్లైడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా! మీకు నచ్చినటువంటి స్లైడ్ దగ్గర ఇలా స్వైప్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇదైతే మనకి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నాకైతే బాగా నచ్చింది భయ్య ఇది. మరి ఇలాంటి ఫీచర్ ఇంతకుముందు లేకపోయేది. ఇప్పుడైతే వచ్చింది. మీకు ఫోటో సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ ఇలా పైకి డ్రాగ్ చేసినప్పుడు మాత్రమే డీటెయిల్స్ కనబడతాయి. ఇంతకుముందు మనకి ఇలా హాఫ్ ఫోటో అయితే కనబడేది. తర్వాత సఫారీలో కూడా మనకి కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. సపోజ్ మీరు సఫారీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ పేజ్‌లో ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీన్ని క్లిక్ చేసామంటే కింద స్క్రోల్ చేసేటప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా! ఆఫ్ చేసుకున్నట్టయితే ఇలా కనబడుతుంది. అదే ఎడిట్‌లో వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఆన్ చేసినప్పుడు ఇలా కనబడుతుంది. ఇందులో మనకి కొన్ని కొత్త వాల్‌పేపర్స్ అయితే యాడ్ చేస్తారు. మీకు నచ్చినటువంటి వాల్‌పేపర్‌ని ఇలా క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా అది అప్లై అయిపోతుంది. సో, ఈ కొత్త వాల్‌పేపర్స్ అయితే ఇప్పుడు బానే అనిపిస్తున్నాయి భయ్య. మరి మీకెలా ఉన్నాయో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఇక తర్వాత సఫారీకి సంబంధించి ఇంకొక ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. అదేంటంటే సెట్టింగ్స్‌లో వెళ్ళి మనం సఫారీలో అయితే వెళ్ళిపోదాం. సో, యాప్స్‌లో వెళ్ళిన తర్వాత సఫారీ దగ్గరికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు. సో, సఫారీలో వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసామంటే చూడండి ఇక్కడ మనకి హిస్టరీ అండ్ వెబ్ డేటాలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు మనకి ఇటువంటి ఆప్షన్స్ లేకపోయేవి. ఇప్పుడు మనం వేరే బ్రౌజర్ నుంచి గానీ, లేదంటే ఫైల్ నుంచి ఈ విధంగా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన డేటాని ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా అవకాశం అయితే కల్పిస్తున్నారు. చూడండి సేవ్ టు డోనర్స్ అంటే మన బుక్ మార్క్స్, హిస్టరీ మొత్తం కూడా ఇలా సేవ్ అయిపోతాయి పాస్‌వర్డ్‌తో సహా. ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఏదైనా డేటాని బ్రౌజింగ్ డేటా ఇవన్నీ ఈ విధంగా మీరు వేరే దాని నుంచి కూడా ఈ విధంగా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకి ఫైండ్ మైలో ఇంకొక ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు. అదేంటంటే ఐటెమ్స్ ఉంటాయి కదా! సో,
ఐటెమ్స్ మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అంటే దీని యొక్క లొకేషన్ ఏంటి? మీరు ఎయిర్ ట్యాగ్ పెట్టిన తర్వాత ఏమైనా లాస్ట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, లాస్ట్ టైమ్ మీరు ఎక్కడైతే వాటిని ప్లేస్ చేశారో అదొక్క లొకేషన్ అనేది మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి యాడ్ చేస్తారు. చూసాను చూడండి కీసు, బ్యాగ్స్, బైస్కిల్ మీరు ఎయిర్ ట్యాగ్ గనక దాంట్లో ప్లేస్ చేశారంటే ఆటోమేటిక్‌గా వారి లొకేషన్ అనేది లాస్ట్ లొకేషన్ అనేది అంటే చివరిగా మీరు ఎక్కడైతే ఉదాహరణ ఉంచారో వాటిని ఈజీగా మీరు వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకునే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నారు. ఇది కూడా అందరికైతే ఉపయోగపడుతుంది భయ్య. తర్వాత ఐఫోన్ 16 మోడల్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇది రావడం జరిగింది. మీరు సామ్సంగ్ సిరీస్‌లో చూస్తూ ఉంటారు భయ్య. మీరు ఏదన్నా కెమెరా తీసుకొనేసి ఫోటో తీసుకోవాలనుకోండి ఆటోమేటిక్‌గా వాటిని సెర్చ్ చేసే ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఇంకా రిమోట్ అయితే ఇలా పెడుతున్నాను. సో, రిమోట్ పెట్టిన తర్వాత కెమెరా తీసుకొనేసి దీన్ని ఈ విధంగా ఫోటో తీశాననుకోండి ఆటోమేటిక్‌గా దీంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని మనం హైలైట్ చేసుకునేసి మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు కదా! కానీ నార్మల్‌గా సెర్చ్ చేసేటువంటి వాళ్ళకి కెమెరా ఫోటోస్ తీసుకునేటువంటి ఐఫోన్ యూజర్స్‌కి ఇదైతే రాలేదు. సో, 16 సిరీస్‌లో మనకి ఈ విధంగా కెమెరా కంట్రోల్ బటన్ అయితే స్పెషల్‌గా ప్రొవైడ్ చేశారు కదా! నేను ఐఫోన్ 16 ప్రో మాక్స్ అయితే యూజ్ చేస్తున్నా భయ్య. నాకు కెమెరా కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని లాంగ్ ప్రెస్ అయితే చేస్తాను ఇలా. విజువల్ ఇంటెలిజెన్స్ అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. చూడండి సింపుల్‌గా ఈ విధంగా హైలైట్ అయితే అవుతుంది. సో, దాన్ని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తాను. ఫోటో అయితే తీసుకుంటుంది అది. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆస్క్ తర్వాత సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది. ఆస్క్ బటన్ మీద ప్రెస్ చేశానంటే ఆటోమేటిక్‌గా చాట్‌జీపీటీ ద్వారా యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ఏంటి అనేది అదైతే మనకు సెర్చ్ చేసి ఇస్తుంది. మరి సామ్‌సంగ్‌లో ఈ ఆప్షన్ వచ్చింది. మరి ఐఓఎస్ యూజర్స్‌కి ఓన్లీ 16 మోడల్స్‌కి మాత్రమే ఇలా అయితే వచ్చింది. దిస్ ఈజ్ ఎ రిమోట్ కంట్రోల్ ఫర్ ఎల్‌జీ ఎయిర్ కండిషనర్. సో, మరి ఇది నా ఏసీ రిమోటు. ఎగ్జాక్ట్‌గా అదైతే మనకి కనిపెట్టేసింది కదా! సో, ఇలా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. మరి కావాలనుకున్నట్టయితే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సో, సెర్చ్ కూడా చేయొచ్చు. అది ఏంటని చెప్పి. అలాగే మనకి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ఇక్కడైతే వచ్చేస్తుంది చూసారా? సో, ఈ ఏసీకి సంబంధించి, ఈ రిమోట్‌కి సంబంధించి వీడియోస్ కావచ్చు, లేదంటే ఏదన్నా మనకి ప్రైస్ యాక్షన్ కావచ్చు అన్నీ కూడా కనబడుతుంటాయి చూడండి. ₹360 ఇది. అలాగే ఎల్‌జీ రిమోట్‌కి సంబంధించి ఏమన్నా యూట్యూబ్ వీడియోస్ కావాలంటే ఇలా సెర్చ్ చేసి మనకి పెడుతుంది. సో, ఈ విజువలైజేషన్ ఫీచర్ అయితే మనకి అందరికీ రాలేదు. ఎస్పెషల్లీ ఫర్ 16 మోడల్స్. మరి ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ 16 సీరీస్‌కి మాత్రమే యాడ్ చేస్తారు. లైక్ మీరు రికార్డింగ్స్ లేదంటే వాయిస్ మెమోస్ ఉంటాయి కదా! సపోజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ వాయిస్ మెమో ఆప్షన్ ఉంది కదా! సో, ఈ అప్లికేషన్‌లో వెళ్ళిన తర్వాత మీరు ఏదన్నా రికార్డింగ్ చేసి ఉంటారు కదా! ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ చూడండి ప్లే చేస్తాను. దిస్ ఈస్ ఎ శాంపుల్ రికార్డింగ్ మెమో. మరి ఈ క్లిప్‌లో నేను ఆల్రెడీ వాయిస్ అయితే రికార్డ్ చేశాను కదా! దీన్ని ఎడిట్ ఆప్షన్‌లో వెళ్ళిన తర్వాత సో, 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఎడిట్ రికార్డ్‌ని వెళ్ళిన తర్వాత ఇక్కడ కొత్త ఆప్షన్ యాడ్ చేశారు. యాడ్ ఏ వోకల్ లేయర్. సో, ఒక ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇంకొక లేయర్‌ని యాడ్ చేసుకోవచ్చు చూడండి. దిస్ ఈజ్ ఎ అనదర్ లేయర్ ఫర్ ఐఫోన్ 16 ప్రో మాక్స్. చూడండి ఫస్ట్ రికార్డింగ్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ శాంపుల్ రికార్డింగ్ మెమో ఫర్ ఐఫోన్ 16 ప్రో మాక్స్. సో, ఇక్కడ మీరు గమనించారంటే 2 మిక్స్ అయ్యి వస్తున్నాయి. సో, ఫస్ట్ మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అది ఫస్ట్‌లో అయితే ఉంటుంది. దానిపైన సెకండ్ రికార్డింగ్ అనేది వస్తుంది భయ్య. ఇలా చూడండి ఇది ఓల్డ్‌ది మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఉంది. ఫస్ట్‌దనేది అంటే సెకండ్ రికార్డ్ చేసినది టాప్‌లో వస్తుంది. సో, ఇలా వైస్ వర్సా మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని కూడా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనైతే రికార్డ్ చేశానో అది పాత దానిలోంచి రీప్లేస్ అయితే అయిపోతుంది. పాత వాయిస్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది భయ్య. ఇది ఎస్పెషల్లీ ఫర్ 16 మోడల్స్‌కి మాత్రమే. ఇన్‌ఫాక్ట్ 15 అంతకంటే ఓల్డ్ మోడల్స్‌కి ఈ ఆప్షన్ అయితే ఇంకా యాడ్ అవ్వలేదు. అలాగే ఈ 16 సీరీస్ సంబంధించి కెమెరా కంట్రోల్ సంబంధించి ఇంకొక బటన్ యాడ్ చేశారు. అదేంటంటే సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కెమెరాలో వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు కెమెరా కంట్రోల్ ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేసినట్టయితే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ బటన్ అయితే యాడ్ చేస్తారు. సో, ఈ కెమెరా కంట్రోల్‌ని మనం ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి? తర్వాత ఏ విధమైనటువంటి ఫీచర్స్ తర్వాత లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఎటువంటి ఫోర్స్ పడాలి? తర్వాత డబుల్ ఫోర్స్ మనం చేసినట్టయితే ఎలాంటి స్పీడ్‌తో మనకి ఇక్కడ వర్క్ అవ్వాలి అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకి 16 సీరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి భయ్య. మరి ఇంకొక బెస్ట్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇది అందరికీ అయితే యాడ్ చేశారు భయ్య. సెట్టింగ్స్‌లో వెళ్ళినట్టయితే మనకి సెర్చ్ ఆప్షన్ అయితే వస్తుంది కదా! సో, సెర్చ్‌లో మనకొక ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేస్తారు. అదే సెర్చ్ ఇంజిన్. ఇన్‌ఫాక్ట్ మీరు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్షన్‌ని సఫారీలో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా సెర్చ్‌లోనే యాడ్ చేశారు. సో, సెర్చ్ ఇంజిన్ ఇక్కడ మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ కావాలా? యాహూ కావాలా? బింగ్ కావాలా? ఏది కావాలని చెప్పి. ఇప్పుడు నేను యాహూ అయితే సెలెక్ట్ చేశాను కదా! సఫారీలో వెళ్ళి డైరెక్ట్‌గా మీకు ఇక్కడ అయితే నేను సెర్చ్ చేస్తాను. చూడండి ఐఫోన్ అప్డేట్స్. సో, ఇలా అయితే నేను జస్ట్ ఎంటర్ చేశాను. ఇలా సెర్చ్ చేస్తా కదా! ఆటోమేటిక్‌గా మనకి యాహూ సెర్చ్ ఇంజిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా! కింద చూసినట్టయితే యాహూ అనేది వచ్చేసింది. మరి ఇలా కాకుండా మనం సెర్చ్ ఇంజిన్‌ని మళ్ళీ చేంజ్ చేసుకున్నామనుకో బింగ్‌కి వెళ్ళిపోయినా అనుకోండి. ఇక్కడ మళ్ళీ బింగ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత సేమ్ ఐఫోన్ అప్డేట్స్ అని టైప్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా మనకి బింగ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. చూసారా మైక్రోసాఫ్ట్ బింగ్.
ఇక్కడ మనం చూసామంటే మైక్రోసాఫ్ట్ బింగ్ అనే టాప్‌లోనే కనపడుతుంది. ఇలా మీకు నచ్చినటువంటి బ్రౌజర్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం జనరల్‌గానే ఇండియాలో ఎక్కువగా గూగుల్ అయితే సెర్చ్ చేస్తుంటాం కదా! సో, నేనైతే గూగుల్‌నే ఇక్కడ పెట్టుకున్నా. మరి ఇంటర్నేషనల్ యూజర్స్ చాలామంది గూగుల్‌తో పాటు యాహూ, బింగ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. వాళ్ళ కోసమే ఇలాంటి సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ అనేది డిఫాల్ట్‌గా తీసుకొచ్చారు. మరి దీంతో పాటు మనకి సెట్టింగ్స్‌లోనే కొన్ని యాప్స్‌ని కేటగరైజ్ అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఇంతకుముందు యాప్స్ ఆప్షన్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడే అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు అలా కాకుండా యాప్స్ కింద ఇచ్చారు కదా! వీటితో పాటు మనకి డిఫాల్ట్ యాప్స్ అనేటువంటి ఆప్షన్‌ని పైన ఇచ్చారు భయ్య. మరి దీన్ని క్లిక్ చేసామంటే ఈమెయిల్ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జీమెయిల్ కావాలా? లేదంటే ఇన్‌బిల్ట్ ఈమెయిల్ కావాలా? అంటే జీమెయిల్ ఆప్షన్ కావాలా? తర్వాత మెసేజింగ్ కావచ్చు. తర్వాత కాలింగు, కాల్ ఫిల్టరింగు, బ్రౌజర్ యాప్ ఇలా ప్రతి ఒక్క దాన్ని మీరు డిఫాల్ట్‌గా ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ ఆప్షన్ అనేది టాప్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటు యాప్స్‌ని కేటగరైజ్ అయితే చేస్తారు. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూడండి ఏకి సంబంధించి ఏ యాప్స్, బికి సంబంధించి ఎటువంటి యాప్స్ ఉన్నాయి, సి యాప్స్ ఇలా కేటగరైజ్ చేయడం వల్ల డైరెక్ట్‌గా మనం ఇక్కడి నుంచే స్లైడ్ చేసుకోవచ్చు. ఇలా స్లైడ్ చేసుకొని ఏ ఆల్ఫాబెట్ దగ్గర మనకైతే యాప్స్ కావాలో ఆ ఆల్ఫాబెట్ దగ్గర ఈజీగా ఇలా సింపుల్‌గా క్లిక్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇవి భయ్యా నేను అబ్జర్వ్ చేసినటువంటి ఫీచర్స్. అలాగే మరి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే రీసెంట్‌గా నేను ఇక్కడ స్కోర్ కూడా తీసుకున్నాను. గీక్ బెంచ్ 6 తీసుకున్నట్టయితే రాత్రి అప్డేట్ చేశాను. అప్డేట్ చేసినట్టయితే ఇక్కడ మన గీక్ బెంచ్ సంబంధించి హిస్టరీ కూడా చూసుకోవచ్చు. చూడండి సిపియు బెంచ్ మార్క్స్‌లో సిపియు హిస్టరీ చూద్దాం. మనకి 14 నవంబర్‌లో మనకి అప్డేట్ అయితే చేశాను నేను. ఇక్కడ స్కోర్ చూసినట్టయితే 3421 తర్వాత 8489 సింగిల్ కోర్ తర్వాత మల్టీ కోర్. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే 3421 నుంచి 3358కి మనకి డిగ్రేడ్ అయితే అవ్వడం జరిగింది. మరి ఎందుకు డిగ్రేడ్ అయిందంటే మనకి ఓన్లీ నైటే ఇన్‌స్టాల్ చేస్తా కాబట్టి కొద్దిగా ఆప్టిమైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అది కాక ఇది ఒక ఆర్‌సీ వర్షన్. సో, రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ స్టేబుల్ వర్షన్ అయితే కాదు. స్టేబుల్ వర్షన్‌ని మీరు టెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా మనకి స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది. మరి వీటిలో బగ్స్ ఏమేమి ఫిక్స్ చేశారంటే ఆల్మోస్ట్ బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఫిక్స్ చేశారు. తర్వాత కెమెరాకి సంబంధించి ఫోటో తీసుకుంటాం కదా! సో, ఫోటో తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అవి మన యొక్క ఫోటోస్ సెక్షన్‌లో కనపడేవి కావు. ఇప్పుడైతే కనబడుతున్నాయి. ఇటువంటి బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయితే చేశా అని చెప్తున్నారు. అలాగే మనకి టచ్ సెన్సిటివ్‌నెస్ సరిగ్గా లేకపోయేది. టచ్ చేసినప్పుడు సరిగ్గా అప్లికేషన్స్ వెంటనే ఫాస్ట్‌గా ఓపెన్ అయ్యేవి కావు. ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు బగ్స్ ఫిక్స్ చేశాను చెప్తున్నారు. లాట్ ఆఫ్ బగ్స్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. మరి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అట్‌లీస్ట్ 1 వీక్ అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది. మేబీ మీకు నెక్స్ట్ బీటా వర్షన్ వస్తుంది కదా! అంత లోపల మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను భయ్య. సో, ఇది ఇవాల్టి వీడియో డెఫినిట్‌గా మీకైతే యూస్‌ఫుల్ అయింది అనుకుంటాను. సో, వెయిట్ చేయండి మీరు. ఆర్‌సీ వర్షన్ మీరు అప్డేట్ చేసుకోకపోయినా కూడా స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ ఇక 4-5 డేసే మిగిలి ఉంది. మేబీ మండే అయితే మీకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. కాబట్టి మండే రోజున వచ్చేటువంటి ఈ స్టేబుల్ వర్షన్ కోసం వెయిట్ చేసి అది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌ఫాక్ట్ నేను చెప్పిన ప్రతి ఫీచర్ కూడా దాంట్లో అయితే ఖచ్చితంగా అవైలబుల్‌లో వస్తుంది. ఇంకా దీంట్లో ఏమైనా బగ్స్ ఉన్నట్టు కూడా అవి కూడా ఫిక్స్ చేసి మీకు స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేస్తారు. సో, ఇప్పుడైతే మీకు క్లియర్‌గా ఐడియా వచ్చిందనుకుంటా ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేస్తారని చెప్పి లేటెస్ట్ వర్షన్స్‌లో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి భయ్య. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా ఐఓఎస్ సంబంధించి వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.